హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్వర్ణ డాబా మీద పడకుర్చీలో కూర్చుని ఉంది. సాయంత్రం దాటిపోతూ ఉంది. ఇంకా బాగా చీకటి పడలేదు. రత్తమ్మ, కాత్యాయని ఇంట్లో లేరు, గుడికి వెళ్లారు. ఏసోబు కింద ఆవుకి గడ్డి వేస్తూ పాటలు పాడుతున్నాడు. పాదాల అలికిడి వినిపించింది. స్వర్ణ తల తిప్పి చూసింది. తేజ వచ్చాడు. అతని 2 చేతుల నిండా పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ తెచ్చి స్వర్ణ ఒడిలో పడేశాడు. ఏమిటివి అంది. ఇండియన్ డాన్సర్స్ మీద అనుభవం ఉన్న వ్యక్తులు రాసిన పుస్తకాలు. ఈ పూట పోస్ట్లో పార్సిల్ వచ్చింది. స్వర్ణ కుతూహలంగా అన్నిటినీ పరిశీలిస్తూ ఉంది. ఎప్పుడు ఆర్డర్ చేశారు ఇవి? నాకు తెలియదే అంది. తేజ స్వర్ణముఖం వైపే తదేకంగా చూస్తున్నాడు. తను వచ్చేటప్పటికి దీనంగా, ఒంటరితనంతో రంపకోతగా భరిస్తున్న స్వర్ణ ముఖం ఒక్కసారిగా ఆనందపు లీలతో తలుకులీలుతూ చూడముచ్చటగా ఉంది. ఎంత మంచి పుస్తకాలు! డబ్బు చాలా అయి ఉంటుంది. వాటి ధరలను చూస్తూ అంది. డబ్బు సంగతి ఆలోచించకు. అవి నీకు ఉపయోగపడితే చాలు. నాకేం ఉపయోగపడతాయి? నేను పుస్తకాలు చాలా స్పీడ్గా చదివేస్తాను. 2 రోజుల కాలక్షేపం నాకు. కాలక్షేపం కోసం నేను వాటిని సేకరించలేదు. వాటి ద్వారా నీకు ఒక పని ఏర్పడుతుందని ఆశించాను. పనా? స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. పనే స్వర్ణ? తెలుగులో డాన్సర్స్ మీద అందరికీ అర్థమయ్యే భాషలో అంత మంచి పుస్తకం ఏదీ లేదు. ఈ నాట్యం మన దేశంలో ఎప్పుడెప్పుడు శ్రద్ధ చూపబడిందో, ఎప్పుడెప్పుడు అశ్రద్ధ చేయబడిందో ఒకసారి మాటల సందర్భంలో నువ్వు చాలా చక్కగా వివరించావు. నువ్వు ఈ పుస్తకాలు బాగా చదువు. ఇంకేమైనా కావాలంటే పేర్లు చెప్పు, తెప్పిస్తాను. నీకు తెలిసిన విషయాలకి ఈ పుస్తకాలను ఆధారం చేసుకుని నాట్యం మీద ఒక మంచి పుస్తకం రాయి. నేనా? చిత్రంగా చూసింది. నువ్వే, అతను ఖచ్చితంగా చెప్పాడు. ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం కుదిరి విజయవంతం అయితే నీకు ఉత్సాహంతో ముందుకు సాగుతూ గాని, లేకపోతే మానేద్దు గాని. స్వర్ణ పుస్తకాల వైపు మళ్ళీ చూసింది. ఆ పుస్తకాల్లో ఆశ, బెరుకు పోటీ పడుతున్నాయి. అతను చెప్పసాగాడు. స్వర్ణ, జీవితంలో కొందరికో తప్ప చాలామందికి ఏదో ఒక విషయంలో అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. పిరికివాళ్లైతే కర్మ, దురదృష్టం అని సరిపెట్టుకుంటారు. ధైర్యం గలవాళ్లైతే ముందుగా ఎదుర్కొంటారు. వ్యక్తిత్వం గల మనుషుల మనస్సే ఒక మహా చైతన్యంగా ఉంటుంది. అది జీవనదిగా పరవళ్లు తొక్కుతూ ఉరకలు వేస్తూనే ఉంటుంది. ఎక్కడైనా అవాంతరంలా ఏదైనా పర్వతం ఎదురుగా వస్తే దాని ఎత్తుకి ఎగరలేక పక్కనుంచి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ దాని గమ్యాన్ని మార్చుకుంటూ ఉంటుంది. మనిషి ఎప్పుడు జీవితానికి నిరాశ చెందకూడదు. ఎప్పుడప్పుడు ఈ బ్రతుకుని మరమ్మతులు చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే కుదించుకోవాలి. గతాన్ని ఒక్కొక్కసారి మనం ఇష్టం లేకపోయినా సాగదీస్తూ ఉండాలి. పనికి రాకపోతే తెంచుకోవాలి. జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైనదని మనకు మనమే గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానికి ఒక విలువ ఏర్పరచుకోవాలి. ఆ విలువ ఎలా వస్తుందనుకుంటావా? పనితో. పని. ఎప్పుడూ పనిలో లీనమయ్యే మనిషి తనకు తానుకు ఉపయోగపడమే కాకుండా 10 మందికి ఉపయోగపడతాడు. విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తూ ఉంది స్వర్ణ. నీ సంగతే చూడు. నువ్వు మంచి డాన్సర్వి. ఈ యాక్సిడెంట్ అయ్యి నీ కాలు దెబ్బ తగలకపోతే డాన్సర్గానే నీ జీవితం ముగించేది. కానీ ఆ యాక్సిడెంట్తో నీ జీవితం మలుపు తిరిగింది. నువ్విక ఎందుకూ పనికిరాని దానివని నిరాశతో కుంగిపోతున్నావు. ఆ నిరాశే వద్దంటున్నాను. నీలో ఉన్న చైతన్యాన్ని చంపేయకు. అది ఈ మార్గంలో తిప్పుకో. ఎంతవరకు కృతకృత్యురాలని అవుతాననే ఆలోచనే వద్దు. ప్రయత్నం చెయ్యి. ఆ కృషిలో ఒంటరితనం నీ మనసు నుంచి అదే దూరం అవుతుంది. స్వర్ణ పుస్తకాల మీద చెయ్యి వేసి నిమురుతూ ఆలోచనగా కూర్చుండిపోయింది. అత్తయ్య, రత్తమ్మ ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? గుడికి. అతను నిట్టూర్చాడు. థ్యాంక్స్ స్వర్ణ. ఈరోజు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించావు అన్నాడు. నేనా?
ఉదయం నువ్వు అలా మాట్లాడకపోతే అత్తయ్య వెళ్ళిపోయేదే. ఆవిడ కోపం వస్తే చాలా మొండిది. ఉపవాసాలు చేసి అందరినీ సాధిస్తుంది. చిన్నప్పుడు ఒకసారి ఎందుకో తప్పు చేశాను. 3 రోజులు ఆవిడ నాతో మాట్లాడలేదు. తను అన్నం తినలేదు. అబ్బా! అప్పుడు నేను పడ్డ బాధ ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరు నా విషయం ముందే ఎందుకు వ్రాయలేదు? ఇలాగే ఏదో రాద్ధాంతం చేస్తుందని భయపడ్డాను. అయినా ఇదంతా రత్తమ్మ చేసిన పని. ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని అవన్నీ ఆవిడకు వ్రాయడం ఎందుకు? పరాయి వాళ్ళకి సహాయపడడంలో అయిన వాళ్ళకి దూరమయ్యే ప్రమాదం తెచ్చుకున్నారు మీరు. ఇందులో ఎవరికి ఎవరు పరాయి వాళ్ళు? నీకు నేనా? నాకు నువ్వా? మీకు నేను పరాయిదాన్నే. మధ్యాహ్నం ఆవిడ వచ్చి నా దగ్గర చాలాసేపు కూర్చున్నారు. మా అమ్మ తెలుసట. అహంకారి అని ఆవిడకి నచ్చదట. నా విషయాలు చాలా అడిగింది. మీకు నేనెలా పరిచయమో చెప్పమంది. ఆవిడ అడిగిన అన్నిటికీ దాపరికం లేకుండా సమాధానాలు చెప్పాను. కిషోర్ సంగతి కూడా వచ్చింది. మా ఇద్దరికీ వివాహం నిశ్చయమైందని, అతను ఫారెన్ నుంచి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటామని చెప్పాను. తేజ దవడ ఎముక కదిలింది. అతను చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆవిడ మాటల్ని బట్టి చూస్తే మీ పెళ్లి విషయమే ఆవిడకి దిగులు అయిపోయినట్టుంది. ఈసారి సంబంధం చూడండి, నేను ఒప్పిస్తాను అని చెప్పాను. నా మీద నీకు నేనెప్పుడూ అలాంటి అధికారం ఇవ్వలేదే అని చురుగ్గా తల తిప్పి చూస్తూ అన్నాడు. కళ్ళలో అదిమిపెట్టిన కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు మీరు పెళ్ళి ఎందుకు చేసుకోనంటున్నారో చెప్పండి. అతను జవాబు చెప్పలేదు. చెప్పండి, మీరు చెప్పిన ఆ కారణం సబబు అవునో కాదో నేను ఆలోచిస్తాను. సబబు మాట వదిలేయి. ఇంకోళ్ళు వినేటంత గొప్ప కారణం ఏమీ లేదు. ఆ నిర్ణయం చేయాల్సింది నేను, మీరు కాదు. విన్న తర్వాత నువ్వే నవ్వుతావు. నవ్వను, చెప్పండి సీరియస్గా అడిగింది. నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ముచ్చటగా బొమ్మల పెళ్లిలా ఒక అమ్మాయితో పెళ్లి జరిపించారు. అతను దూరంగా చూస్తూ అన్నాడు. స్వర్ణ నివ్వెరపోయింది. నిజమా? నిజంగానే. మేం పెరిగి పెద్దయిన తర్వాత మా పెద్దవాళ్ళకి ఆ పెళ్లి ఇష్టం లేకపోయింది. ఆ అమ్మాయికి నా గురించి తెలియదు. నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నాను. అతను ఎంత మామూలుగా చెప్పాలని ప్రయత్నించినా ఆ కంఠంలో ఉద్వేగం ఉప్పొంగి రావడం స్వర్ణ గమనించలేకపోలేదు. అయినా ఈ ప్రపంచంలో ప్రతి కఠోర నిశ్చయం వెనక ఒక విషాద గాథ ఉంటుందన్నమాట. స్వర్ణ కూడా నవ్వులాటగానే మాట్లాడేసింది. ఎంత రొమాంటిక్గా ఉంది. తియ్యటి కథలా ఉంది. మరి మీ అత్తయ్యకి ఆ పెళ్లి సంగతి తెలియదా? తెలుసు. ఆ అమ్మాయిని మర్చిపోలేకే పోతున్నానని అది కూడా తెలుసు. బహుశా తెలియదనుకుంటాను. చెప్పే అవకాశం కూడా ఎప్పుడూ రాలేదు. అన్యాయం. మీరు ఈ మాట మనసులో పెట్టుకుని మిగతా పిల్లల్ని నచ్చలేదని తిరక్కొడుతున్నారన్నమాట. ఆవిడకి నేను చెప్పేస్తానులేండి. మీ మేనల్లుడు పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకురండి అంటాను. ఏం? అలా చెప్పనా? చెప్పు స్వర్ణ. అత్తయ్యకప్పుడు గాని నా మనసు తెలీదు. నన్నింక ఎప్పుడూ పెళ్లి గురించి బలవంతం పెట్టదు. స్వర్ణ చూపుడు వేలు చూపించింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకు రాకపోతే నా పేరు స్వర్ణ కాదు. జాగ్రత్త, గట్టిగా అనకు. పైన తదాస్తు దేవతలుంటారు. చిరునవ్వుతో అన్నాడతను. ఉండనీయండి. ఆ దేవతలకి నేను ఇక భయపడను. స్వర్ణ ధీమాగా అంది. స్వర్ణ, చెప్పడం మర్చిపోయాను. రేపు ఉదయం ఫకీరు వస్తానని అన్నాడు. అతని దగ్గర మూలికలతో తయారు చేసిన మందు ఏదో ఉందట. ఇలాంటి ప్రమాదాలకి అది పనిచేస్తుందని చెప్పాడు. చాలామందికి నయం చేశానని అన్నాడు. రేపటి నుంచి వచ్చి ఉదయం సాయంత్రం ఆ నూనె నీ కాలుకి మర్దనా చేశానని అన్నాడు. స్వర్ణ కళ్ళలో ఉత్సాహం ఊదేసినట్లుగా మారిపోయింది. తేజ మళ్ళీ అన్నాడు. ఆ మందు కనుక పనిచేస్తే నువ్వు సంక్రాంతి నాటికి మళ్ళీ కాలికి గజ్జెకట్టి డాన్స్ చేయగలవట. డాన్సా? నేనా? అది ఇక పగటికలే. ఆ పగటికల కనడంతోనే నా జీవితం అయిపోతుంది. స్వర్ణ దిగులుగా తలదించుకుంది. స్వర్ణ పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉంది. అక్కడే దగ్గరగా ఎదురుగా ఉన్న స్తంభం దగ్గర ఫ్రేమ్ కుర్చీలో కూర్చుని ఉన్న తేజ స్వర్ణ వ్రాసిన కాగితాలని శ్రద్ధగా చదువుతున్నాడు. స్వర్ణ జీవితం ఇప్పుడు ఒక క్రమబద్ధమైన దినచర్యతో సాగిపోతుంది. తేజ తెచ్చి ఇచ్చిన పుస్తకాలు ఆ దినచర్యలో ప్రధాన భాగంగా ఆక్రమించుకుని రోజు త్వరగా గడిచిపోయేలా చేస్తున్నాయి. ఆ పుస్తకాలు చేతిలోకి తీసుకున్న క్షణం ఎలాంటిదో గాని అదొక లోకంగా మారి
స్వర్ణని క్రమంగా పూర్తిగా తమ వైపు ఆకర్షించుకోసాగాయి. అవి ఒకసారి చదివినప్పటికంటే రెండోసారి, మూడోసారి ఇలా చదివిన కొద్దీ ఈత తెలిసిన మనిషి లోతు నీళ్లలోకి దిగి పరవశంతో తేలిపోతున్నట్టుగా అనిపించసాగాయి. ఒంటరితనంతో కృంగిపోయే మనుషులకి పుస్తకాలంత మంచి తోడు మరింకెవరూ లేరన్న సత్యం రుజువు చేయసాగాయి. స్వర్ణ జీవితంలో సుడిగాలి తగ్గి జీవనలత కాస్త ఇప్పుడిప్పుడే మళ్ళీ స్థిరపడుతున్నట్లుగా ఉంది. ఫకీరు స్వర్ణ వద్దని అన్నా వినకుండా రోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వచ్చి కాలుకి మందు మర్దనా చేస్తున్నాడు. అమ్మా, మీ చేత్య మళ్ళీ కాలికి గజ్జె కట్టించకపోతే నా పేరు ఫకీరే కాదు అంటూ మందు రాసే మొదటి క్షణంలోనే ప్రతిజ్ఞ చేశాడు. డాన్స్ మాట దేవుడెరుగు. ఒకరి చేత ఆసరా లేకుండా నా అంతట నేను నడిస్తే చాలు అనుకుంది స్వర్ణ. ఫకీరు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు నోరు ఒక్క క్షణం ఊరుకోదు. ఊళ్ళో కబుర్లో, ఎక్కడో విన్న వింతో, వయసులో జరిగిన విశేషాల గురించో చెబుతూనే ఉంటాడు. ఆ వాక్ప్రవాహంలో అడ్డుపడే వారెవరూ ఉండరు. కబుర్లు ఏవీ సమయానికి గుర్తు రాకపోతే జానపద గేయాలు కూని రాగాలుగా పాడుతూ మరీ ఉత్సాహం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మందు పోయడం ఆపి అభినయం చేసి మరీ చూపిస్తూ ఉంటాడు. స్వర్ణని ఫకాలని నవ్విస్తూ ఉంటాడు. ఆ నెరిసిన గుబురుగడ్డం, మీసాలు, ఎర్రచీరలు, తొంగి చూస్తున్న కళ్ళు చూడటానికి భయం కల్పించేలా ఉన్నాగాని నవ్వులు పూలజల్లుల్లా కురిసే ఆ మాటలతో ఎవరైనా మంత్రముగ్ధులు అవుతారు. కాత్యాయని రాజమండ్రి నుండి వచ్చిందని తెలియగానే పక్క ఊరిలో ఉంటున్న పింతండ్రి కూతురు పిల్లలతో సహా బయలుదేరి వచ్చింది. వారి రాకతో కాత్యాయనికి రత్తమ్మకి చేతినిండా పని తగిలింది. ఊపిరాడకపోవడంతో స్వర్ణ దగ్గరకు వచ్చి మళ్ళీ తీరుబడిగా కూర్చునే సమయం చిక్కలేదు. మా అమ్మాయి గారు ఇప్పుడిప్పుడే రాజమండ్రి వెళ్ళరండి అని ఉత్తరం రాసేశారు అనే వార్త రత్తమ్మ స్వర్ణ చెవిన వేసేసింది. బహుశా నేను వెళ్ళిపోయే వరకు వెళ్ళదేమో అనుకుంది స్వర్ణ. ఫకీరు వైద్యం 4-5 వారాలు ఒక్క పూట కూడా మానకుండా జరగాలని అనడంతో స్వర్ణ ప్రయాణపు ప్రసక్తి ఎవరూ తీసుకురాలేకపోయారు. స్వర్ణ ఈ 2 వారాల్లో డాన్సెస్ మీద తనకు తెలిసిన విద్యని క్రోడీకరిస్తూ ఒక 25-30 పేజీల వరకు వ్రాయగలిగింది. స్వర్ణ వాటిని సూటిగా క్రమపద్ధతిగా చక్కటి భాషతో తెలియజేసిన తీరు చూసి తేజ ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా వ్రాయగలవని తెలియదు సుమా అన్నారు. వ్రాయడం అనేది నాకు కొత్త కాదు. చదువుకునేటప్పుడు వాక్యరచన పోటీల్లో చాలాసార్లు బహుమతులు తెచ్చుకున్నాను అంది స్వర్ణ. నేను మొన్న వెళ్ళినప్పుడు బెజవాడలో ఒక పబ్లిషర్తో మాట్లాడి వచ్చాను. అతను నాకు బాగా తెలిసిన అతనే. 1-2 చాప్టర్లు పంపండి. అసలు వ్రాసే పద్ధతి ఎలా ఉందో చూస్తాను అన్నాడు. ఈరోజే ఇవి పంపిస్తాను అన్నాడు. ఈ కొంచెమా? ఇలా అసంపూర్తిగానా? అతనికి ఇవి నచ్చితే మిగతాది పూర్తి చేద్దువు గాని. అతనికి నచ్చినా నచ్చకపోయినా నేను ఇది పూర్తి చేస్తాను దృఢంగా అంది స్వర్ణ. ఏ పనైనా చేయదలుచుకుంటే అది పూర్తి అయ్యే వరకు అదే ధ్యాసలో గడపడం స్వర్ణకి బాగా అలవాటు. అదే అలవాటుతో అన్నట్టుగానే పబ్లిషర్ ప్రశంసల కోసం ఎదురు చూడకుండా తను మొదలుపెట్టిన పని పూర్తి చేయసాగింది. మరికొన్ని పేజీలు వ్రాయడం పూర్తి చేసి ఈ పూట చూడమని తేజాకి ఇచ్చింది. అతను ఇప్పుడు వాటినే పరిశీలిస్తున్నాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చుని పుస్తకం చదువుతున్న నెపంతో ఉన్న మధ్య మధ్యలో ఆ కాగితాలన్నీ ఏకాగ్రతగా చదువుతున్న తేజానే పరిశీలనగా చూస్తోంది స్వర్ణ. ఎంత చిత్రం! దాదాపు 4-5 నెలల క్రితం ఇతనెవరో తనకి బాగా తెలియనే తెలియదు. తన జీవితం ఇతనితో ఇంతగా ముడిపడి ఉంటుందని, అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతనిలా ఆసరాగా నిలబడతాడని గాని, భవిష్యత్తులో తనకిలాంటి సంఘటనలు వ్రాసిపెట్టి ఉంటాయని గాని ఎవరు చెప్పినా నమ్మేది కాదేమో. ఇప్పుడిలా అతన్ని చూస్తుంటే అతను అపరిచిత వ్యక్తిలా కనబడడం లేదు. ఎంత త్వరగా అతనికి సన్నిహితురాలైపోయింది. పరిస్థితుల ఒత్తిడి ఎంత ప్రధాన కారణమైనా అతను చూపించిన చనువు, అతను పంచి ఇచ్చిన ఆత్మీయత ఈ చనువుకి కారణమైంది. స్వర్ణకి ఆ క్షణంలో పింతల్లి ఇంట్లో తను పడిన బాధలు గుర్తుకు వచ్చాయి. వెంటనే శరీరం జలధరించింది. ఆ రోజున ఇతను తీసుకురాకపోతే తనేమయ్యేది? స్వర్ణ కళ్ళ ముందు మరో దృశ్యం కూడా కదిలింది.
అర్ధరాత్రి వేళ తను పిచ్చిదానిలా కాలుబాధని కూడా లక్ష్యపెట్టకుండా వాగువైపు పరిగెత్తినప్పుడు ఆ క్షణంలో కూడా ఇతను రాకపోతే ఏమయ్యేది? ఆ రాత్రి ఇసుకలో తన ముందు కూలబడి రొప్పుతూ నీకెవరూ లేరా? ఆ మాట ఇంకెప్పుడూ నా ముందు మాత్రం అనకు. ఎదురుగా ఉన్నవాళ్ళు నీకు మనుషులు కాదు అని ఆవేశంగా అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఆ కంఠంలో ఎంత ఆవేశం, ఎంత కోపం, ఆ పొదివి పట్టుకోవడంలో ఎంత అధికారం. దానికి తను ఏమని అర్థం చేసుకోవాలి? అది క్షణికావేశమా? లేక పట్టరాని ఆగ్రహంలో మనసులో ఉన్న మాట పైకి అనేసే అతి ముఖ్యమైన నిజమా? పరధ్యాసగా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ దృశ్యాలను చూస్తూ వాటిలో లీనమైన స్వర్ణ తన ఉయ్యాల మెల్లగా ఊగటం కానీ, తేజ దగ్గరగా వెళ్ళి వెనక్కు వస్తున్నట్లు కానీ గుర్తించలేదు. స్వర్ణ పాదం వచ్చి కాగితాన్ని కొట్టుకోపోతుంటే తేజ ఎడంచేత దాన్ని గట్టిగా పట్టుకుని ఆపాడు. స్వర్ణ ఉలిక్కిపడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. అతను చదివే ఏకాగ్రతలో లీనమైపోయినట్లుగా ఆ పాఠం వెంటనే వదల్లేదు. మిమ్మల్ని ఒకటి అడగనా? మెల్లగా అంది స్వర్ణ. ఇప్పుడు కాదు, ఒక క్షణం ఆగు. తేజ ఆ పాదం మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందో అన్నట్లుగా తన తొడ మీద ఆనించి కదలకుండా పట్టుకుని చేతిలో ఉన్న కాగితాలు చదవసాగాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసుకి భుజం ఆనించి కూర్చుని రెప్పవాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఎందుకోగాని అతను ఈ పూట కొత్తగా కనిపిస్తున్నాడు. అతనిలో ఎప్పుడూ కొట్టొచ్చినట్లు కనిపించే అతి సహజమైన నిరాడంబరతే ఈరోజు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కిషోర్లా అతను ఎప్పుడూ ఎక్కడా బట్టలు మాసిపోతాయోనని భయపడడం గాని, జుట్టు చెదిరిపోతుందేమోనని ఆరాటం గాని, ఎదుటివాళ్లకి ఎప్పుడూ అందంగా కనిపించాలని పడే తాపత్రయం గాని లేనేలేవు. ఇంత నిరాడంబరంగా, నిదానంగా కనిపిస్తున్న అతనిలో అగ్నిపర్వతం లాంటి ఆవేశం ఉందని ఎవరైనా చెబితే కళ్ళారా చూసిన వాళ్ళు తప్ప విన్నవాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. తేజ కాగితాలు చూస్తున్నాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసుకి ఆనుకుని కూర్చుని తదేకంగా అతనివైపే చూస్తోంది. రత్తమ్మ హార్లిక్స్ పుచ్చుకుని అక్కడకు రావడం ఇద్దరూ గమనించలేదు. ఇదిగో హార్లిక్స్ అంది స్వర్ణకు అందిస్తూ. స్వర్ణ ఉలిక్కిపడ్డట్టుగా అయింది. తేజ కాగితాల్లోంచి తలెత్తి చూశాడు. రత్తమ్మ చూపులు సూదుల్లా తేజ తొడమీద చేత్తో పట్టి ఆపి ఉంచిన స్వర్ణ పాదాన్నే చూస్తున్నాయి. స్వర్ణ చటుక్కున వెనక్కు లాక్కునే లోపలే అతనే వదిలేశాడు. రత్తమ్మ, నిన్ననే నీకు చెప్పాను కదా, నాకు బాగా కులాసా దక్కిందని. ఇక ఇవేమీ వద్దంటే మళ్ళీ తెచ్చావేమిటి? విసుగ్గా అంది స్వర్ణ. రత్తమ్మ సమాధానం చెప్పకుండా తేజ వైపు చూడసాగింది. తేజ చూస్తున్న కాగితాలు పక్కన పెట్టి రత్తమ్మ చేతిలో కప్పు తీసుకుని నువ్వు వెళ్ళు అన్నాడు. రత్తమ్మ వెళ్ళిపోయింది. తేజ హార్లిక్స్ కప్పు స్వర్ణకి అందించాడు. నాకు బాగా కులాసాగా ఉంది. ఇక ఇలాంటివి అవసరం లేదని రత్తమ్మకి గట్టిగా చెప్పాను. తెలుసు. రత్తమ్మ ఆ మాట నిన్ననే నాకు చెప్పింది. నేనే ఆ మాట లక్ష్యపెట్టవద్దని, నేను వద్దని చెప్పే వరకు ఇమ్మని చెప్పాను. నా సంగతి నాకంటే మీకు ఎక్కువ తెలుసా? తెలియదు, కానీ డాక్టర్ చెప్పింది పాటించాలని మాత్రం తెలుసు. ఆయన నువ్వింకా రెట్టింపు కోలుకోవాలని చెబుతున్నారు. చెబుతాడు. ఆయనకి నా బాధేం తెలుస్తుంది? స్వర్ణ ముఖం తిప్పుకుంది. అవును, రుణపడుతున్నాననే పెద్ద బాధ ఒకటి ఉందిగా పాపం. ఆ బాధకి ఆయనకి వైద్యం తెలియదు. తీసుకో, చల్లారిపోతే పారబోసి మళ్ళీ తేవాల్సి వస్తుంది. దుబారా అంటే నాకు చెడ్డ కోపం. స్వర్ణ మాట్లాడకుండా అది తీసుకుని తాగసాగింది. నేను నీ ముఖప్రీతికి అనడం లేదు. చాలా బాగా వ్రాసే నైపుణ్యం నీలో ఉంది. నువ్వు డాన్సర్వి కాకపోతే నీ ఏకాగ్రత అంతా ఇటు మళ్లించి కృషి చెయ్యి. ఇంకో రకంగా నువ్వు పోగొట్టుకున్నావని అనుకుంటున్న జీవితం నీకు మళ్ళీ దక్కుతుంది. అబ్బాయి గారు, స్వర్ణలతట, కేర్ ఆఫ్ మీ అడ్రస్తో మనీ ఆర్డర్ ఉంది అంటూ పోస్ట్మ్యాన్ వచ్చాడు. నాకా? స్వర్ణ ఆశ్చర్యపోయింది. తేజ మనీ ఆర్డర్ ఫారం తీసుకుని చూశాడు. బెజవాడ నుంచి పబ్లిషర్ పంపాడు. నువ్వు వ్రాసిన చాప్టర్లు ఆయనకు నచ్చాయట. మిగతా మ్యాటర్ వీలైనంత త్వరలో పంపమని వ్రాస్తూ అడ్వాన్స్గా 500 రూపాయలు పంపించాడు. నిజంగా? సంబరంగా అడిగింది. నిజంగానే. స్వర్ణ మనీ ఆర్డర్ ఫారం మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుంది. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఒకటి తేజాకిచ్చి వెళ్ళిపోయాడు.
చేతితో పట్టుకున్న ఆ డబ్బుని నోట్లని చూస్తుంటే స్వర్ణ కళ్ళు చెమ్మగిల్లినాయి. నాది అనే డబ్బు ఈ జన్మకి మళ్ళీ ఇలా వస్తుందనుకోలేదు. ఇక నిశ్చింతగా నువ్వు పళ్ళరసాలు హార్లిక్స్లు తాగవచ్చు. నీ రుణం బాధని ఈ పబ్లిషర్ తీర్చేశాడు నవ్వుతూ అన్న తేజ ఉత్తరం తెరిచాడు. అది సావిత్రి రాసిన ఉత్తరం. స్వర్ణను దగ్గరకు తెచ్చుకుని ఆదుకుని ఉపచారాలు చేసినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వ్రాసింది. స్వర్ణ పింతల్లి ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడో పరాయి వాడితో ఉండటం కిషోర్కి కోపం తెప్పించిందని, తాము త్వరలో వచ్చేస్తున్నాం కాబట్టి స్వర్ణకి కులాసా చిక్కితే పింతల్లి ఇంటిలో దించేసి రమ్మనమని రాసింది. ఇదిగో సావిత్రి ఉత్తరం వ్రాసింది. ఏమని? నువ్వే చదువు ఉత్తరమిచ్చాడు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. స్వర్ణ చేతిలో నోట్లు అతనికి అందించింది. నాకెందుకు? ఈ డబ్బు మీదే. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నాదెలా అవుతుంది? పరాయి వాళ్ల డబ్బు కాజేసే అలవాటు నాకెప్పటికీ లేదు. తేజ వెళ్ళడానికి లేచాడు. అలా అనకండి. ఇలాంటి వందలు ఎన్ని వేలసార్లు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. రుణానికి నీకేమైనా దానం చేస్తే కదా. మీరు ఏ రూపంగా ఇచ్చినా తీర్చుకోవలసిన బాధ్యత నాకుందిగా. అలాంటి బాధ్యత ఏదేమైనా ఉంటే అది సావిత్రిది. నీది మాత్రం కాదు. రుణమంట రుణం. మంచి మనసుతో చేసిన ఒక పనికి డబ్బుతో వెలకట్టి చేతులు దులుపుకోవటం మీ బోటి వాళ్లకే బాగా చెల్లుతుంది. మేం పల్లెటూరి వాళ్ళం. మాకవి అర్థం కావు. సావిత్రి ఉత్తరం రాసింది. వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారట. నువ్వు మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచిదని వ్రాసింది. ఎప్పుడు బయలుదేరుతావో చెప్పు. బెజవాడ ఫోన్ చేసి టాక్సీ తెప్పిస్తాను. స్వర్ణ నోరు తెరిచి ఏదో చెప్పే లోపలే అతను చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. స్వర్ణ చేతిలో ఉత్తరం వైపు చూసింది. అది చదవకుండానే చింపేసింది. కిషోర్ ఎవరు? నేను ఎక్కడుండాలో చెప్పడానికి రోషంగా అనుకుంది. ఆ రాత్రి స్వర్ణ భోజనానికి కిందకు రాబోతుంటే రత్తమ్మ తనే పైకి తెచ్చింది. అదేమిటి రత్తమ్మ? నా కాలు నయమైంది. నేను కిందకి వస్తానని చెప్పానుగా. అబ్బాయి గారు పైకి తీసుకువెళ్ళమని చెప్పారు. మీరు ఊరు వెళ్ళిపోతున్నారటగా. 2 పూటల భాగ్యానికి మళ్ళీ శ్రమ పెట్టకండి అన్నాడు. స్వర్ణ అన్నం ముందు కూర్చున్నదన్న మాటే గాని తినబుద్ధి కాలేదు. ఆ రాత్రి తేజ ఎప్పటిలా ఉయ్యాల బల్ల మీద పడుకోలేదు. రాత్రివేళ స్వర్ణ ఒకసారి రెండుసార్లు లేచి వచ్చి చూసింది. ఆ పక్క ఖాళీగానే ఉంది. మర్నాడంతా అతను కంటికి కనిపించనే లేదు. సాయంత్రం అవుతుండగా పుస్తకాల సంచి పైన పెట్టడానికి వచ్చిన ఏసోబు పళ్ళన్నీ కనిపించేటట్టు నవ్వుతూ, అమ్మాయిగారు, మీరు ఊరు వెళ్ళిపోతున్నారటగా అన్నాడు. ఎవరు చెప్పారా నీకు? దిగులుగా అంది. అత్తమ్మగారు చెప్పారు. మీకోసం ఆవిడ అరిసెలు జంతికలు చేస్తున్నారు. స్వర్ణకి దిగులంతా భరించలేని కోపంగా మారింది. ఆ రాత్రి స్వర్ణ పడుకున్నదన్న మాటే గాని నిద్రపట్టలేదు. లేచి ఆరుబయట పుట్టగోడ దగ్గరకు వచ్చి నిలబడింది. మళ్ళీ మనసంతా ఆరాటం మొదలైంది. అర్థంకాని భయం, చెప్పలేనంత దిగులు. ఎవరూ నీకు లేదని వెక్కిరించే రాకాసిలాంటి ఒంటరితనం. ఒకచోట స్థిరంగా కూర్చోగలగడం లేని, నిలబడడం గాని చేయలేని అస్తిత్వం. అలజడి, అశాంతి. లాభం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఎప్పుడూ మంచిది కాదు. అతనితో ముఖాముఖి చెప్పేయడం నయం. స్వర్ణ మెల్లగా చంకుగా ఒక్కొక్క మెట్టే దిగివచ్చింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నట్లున్నారు. అతను మంచి నిద్రలో ఉంటే లేపడం సబబు అవునో కాదో. స్వర్ణ తేజ గదిలోకి వచ్చి లైటు వేసింది. అతను పక్క మీద నిద్రపోవడం లేదు. కిటికీ దగ్గర పడకుర్చీలో కళ్ళమీద మోచెయ్యి ఆనించుకుని పడుకుని ఉన్నాడు. గదిలో లైటు వెలగగానే చెయ్యి తీసి కళ్ళు తెరిచాడు. స్వర్ణని చూడగానే చకితుడయ్యాడు. నువ్వా? అన్నాడు. ఎన్నెన్నో ఆలోచించుకున్న ఆలోచనలు, అడగాలనుకున్న ప్రశ్నలు ఒక్కసారిగా మాయమైపోయినాయి. స్వర్ణ మూగదానిలా అతని వైపు చూస్తోంది. ఏమిటి స్వర్ణ? అతను తగ్గు స్వరంలో మళ్ళీ అడిగాడు. నా ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారు? రోషం దిగమింగుకుంటూ అడిగింది. అతను చకితుడైనట్టు చూశాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే. నేనసలు వెళ్ళాలనుకోకపోతే? అతను జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పరేం? సావిత్రి వ్రాసిన ఉత్తరం చదవలేదా? చదవలేదు. నాకు చదవాలని అనిపించలేదు. చదవకుండానే చించేశాను. అట్లా ఎందుకు చేశావు? చదివి ఉండాల్సింది.
సావిత్రి నిన్ను మీ పిన్ని దగ్గరకు వెళ్ళి ఉండమని వ్రాసింది. స్వర్ణ చూపుల్లో కోపం చుర్రుమంది. రెండడుగులు వేసి లోపలికి వచ్చింది. అదే నేను మిమ్మల్ని అడగటానికి వచ్చాను. అంతా సావిత్రి పెత్తనమేనా? నా సంగతేమిటి? మీకు అవసరం లేదా? తేజ కుర్చీలో నుంచి లేచాడు. అక్కడ టేబుల్ మీద అంత క్రితం వరకు చదివి పడేసిన వ్రాసిన కాగితాలన్నీ బొత్తిగా సర్ది సాగాడు. ఈ ఒక్క మాట సూటిగా చెప్పండి. నేను మిమ్మల్ని ఇంకేమీ అడగను. సావిత్రి చెబితేనే కదా నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. అతని స్వరంలో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తోంది. సావిత్రి 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 చెబితేనే ఆ రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారా? అతను చివ్వున వెనక్కు తిరిగాడు. ఏ రాత్రో ఎప్పుడన్న మాటలో గుర్తుకు రావడం లేదా? స్వర్ణ మాటలు వాడిగా ఉన్నాయి. గుర్తుంది. ఏ పరిస్థితిలో ఆ మాట అన్నానో కూడా బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు ఒంటరితనంతో బాధపడుతున్నావు. అందరూ నిన్ను వదిలేశారని, నీకు ఎవరూ లేరని కుంగిపోతున్నావు. అది భరించలేక చచ్చిపోవడానికి కూడా సిద్ధమైనావు. నీ బాధని చూడలేకపోయాను. నీ కాలు ఇక నయం కాదని అనుకున్నాను. నువ్వు నా దగ్గరుండి రుణపడిపోతున్నానని అభిమానపడుతుంటే నిన్ను ఆ బాధ నుండి తప్పించటానికే అన్నాను. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు నీ కాలు నయమైంది. ఇంకా కొద్ది రోజులు పోతే నీ పాత జీవితం నీకు తిరిగి ప్రారంభమవుతుంది. నా రుణం సంగతి ఏమైందో కాస్తో కూస్తో డబ్బు ఇచ్చేస్తే అది తీరిపోతుంది. తేజ ఎలాంటి తొట్టుపాటు లేకుండా నిదానంగా, గంభీరంగా, ఖచ్చితంగా ఆ మాటలు చెబుతుంటే స్వర్ణ నిరతురాలైంది. అంతేనా? అంతకంటే ఇంకేమీ లేదా? లేదని నా నోటితో చెప్పిస్తే గాని నీకు తృప్తిగా ఉండదా? స్వర్ణ, నేను నిజం చెబుతున్నాను. నువ్వు బాధల్లో ఉంటే నాకు జాలి వేసింది. నాకు నిన్ను ఆదుకోగల సామర్థ్యం ఉంది. ఆదుకున్నాను. సావిత్రి కోరినా కోరకపోయినా నేను ఈ పని చేసి ఉండేవాడిని. భగవంతుడి దయవల్ల పెద్ద పెద్ద డాక్టర్లు నీ కాలు ఇక సరికాదన్నా ఈ ఫకీరు వైద్యం వల్ల నయమైంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకు చేసిన సహాయంలో ఎలాంటి స్వార్థ చింతన లేదు. నువ్వు సావిత్రి వాళ్ళ రాకమునిపే మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. నువ్విక్కడ ఉన్నావని ఎవరైనా నిన్ను ఏదైనా అంటే విని నేను భరించలేను. వాళ్ళ రక్తం కళ్ళ చూడాలన్నంత కోపం వస్తుంది నాకు. నువ్వు దయ ఉంచి ఆ అవమానం నాకు కలగకుండా చూడు. సాధ్యమైనంత త్వరలో ఇక్కడ నుండి వెళ్ళిపో. మళ్ళీ అదే మాట, వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడతను. మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళాలట. ఈ మాత్రానికి ఆ రోజున తనని చావకుండా బ్రతికించడం దేనికి? తన బాధ అతనికి అర్థం కాదా? స్వర్ణ అప్పటికే అక్కడున్న మంచం మీద కూరబడి బయట చెంగులో ముఖం దాచుకుని ఏడుస్తోంది. కొద్దిసేపటికి ఆమె భుజం మీద చెయ్యి ఆనింది. స్వర్ణ, పిలిచాడతను. ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. ఇలాంటి ఆవేదన నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అది నువ్వు బాగా తెలుసుకోవాలి వారిస్తున్నట్లు అన్నాడతను. నేను మిమ్మల్ని ఒకటి అడగటానికి వచ్చాను. ఏమిటది చెప్పు. నా కాలింకా పూర్తిగా నయం కాలేదు. తెలుసు. ఫకీరు హైదరాబాద్ వస్తున్నాడు. నీకు వైద్యం పూర్తి అయ్యే వరకు అతను అక్కడే ఉండే ఏర్పాటు చేస్తున్నాను. నా కాలు నయం కాకపోయినా పర్వాలేదు. కానీ నన్ను మాత్రం మళ్ళీ ఆ బాధలోకి వెళ్ళమనకండి. సావిత్రి వచ్చే వరకు ఇక్కడే ఉండనివ్వండి. సావిత్రి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను. వాగ్దానం చేస్తున్నాను. మా అమ్మ మీద ఒట్టు. స్వర్ణ, నా మీద మీకు ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదు. నేనేమైనా పొరపాటు చేసి ఉంటే అది తెలిసి చేసిన పొరపాటు కాదు. నిన్నట్నుంచి నాకెంత దిగులుగా ఉందో మీకు తెలియదు. మళ్ళీ చచ్చిపోవాలని అనిపిస్తోంది. నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఎక్కడకు వెళ్ళను నేను? తేజ మాట్లాడలేదు. మంచం మీద కూర్చుని ఉన్న స్వర్ణని చెయ్యి పట్టి పైకి లాగాడు. ఆమె లేచింది. ఒక్క నిమిషం అతని వైపు చూసిన స్వర్ణకి ఏడుపు ఉధృతంగా వచ్చేసింది. అతని చేతులు ఆమె భుజాల చుట్టూ పడుతుండగానే స్వర్ణ అతన్ని హత్తుకుపోయింది. మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏడుపు మధ్య అస్పష్టంగా అంది. నీకెలా చెప్పాలో నాకు కూడా తెలియడం లేదు. నిస్సహాయంగా భారంగా ఉంది అతని స్వరం. తేజ, గుమ్మంలో వచ్చి నిలబడిన కాత్యాయని కఠినంగా పిలిచింది. తేజ స్వర్ణని మెల్లగా వదిలేశాడు. స్వర్ణ చప్పున చీర చెంగుతో కళ్ళు తుడిచేసుకుంది.
తేజ, ఒకసారి ఇలా రా. ఆవిడ విసురుగా వెళ్ళిపోయిన తీరు, ఆవిడ వాళ్ళని ఒకటిగా చూసిన దృశ్యం ఎంత కోపం తెప్పించిందో తెలియచేస్తూనే ఉంది. స్వర్ణ, పైకి వెళ్ళు. స్వర్ణ కంగారుగా చూసింది. మీ అత్తయ్య మేలుకున్నారని నాకు తెలియదు, గాబరాగా అంది. నువ్వు పైకి వెళ్ళి నిద్రపో, రేపు మాట్లాడుకుందాం. అతను స్వర్ణని మెట్ల వరకు తీసుకువచ్చి వదిలాడు. స్వర్ణ భయంగా అతని వైపు తిరిగి చూస్తూ పైకి వెళ్ళింది. తేజ తన గదిలోకి తిరిగి వచ్చేసరికి అక్కడ కాత్యాయని నిలబడి ఉంది. నిన్న రత్తమ్మ హార్లిక్స్ ఇవ్వడానికి వస్తే మీ ఇద్దరు చనువుగా ఉన్నారని చెబితే నేను నమ్మలేదు. నేను అడిగితే ఏమీ లేదని బుకాయించావు. ఇప్పుడు దీనికేం సమాధానం చెబుతావురా? ఆవిడ నిలదీసింది. తేజ మాట్లాడలేదు. నీకు సిగ్గులేదురా? పెళ్లి చేస్తానంటే వద్దు వద్దు అంటూ ఇలాంటి నీచానికి దిగజారావేమిటి? నీకు నేనేం చెప్పలేనత్తయ్యా. ఆ అమ్మాయి మీద నీకు ఇష్టం ఉందో లేదో పోనీ అది చెప్పు. అది చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఏం, ఎందుకు లేదు? నేను ఒప్పుకోనేమోననే భయమా? ఇలాంటిదేమీ నీకు వద్దు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు మనసు విప్పి సరిగ్గా చెప్పడం లేదనే. అదేదో తేల్చుకోవడం కోసమే నేను ఊరు వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయాను. ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని చెప్పిన వాడివి మళ్ళీ మనసు ఎందుకు మార్చుకున్నావు? అన్ని బాధలు పడ్డవాడివి, అన్నీ భరించిన వాడివి నువ్వు. నువ్వు అవన్నీ మర్చిపోగలిగితే నాకు సంతోషమే. పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకో, ఎవరు కాదంటారని నీ భయం? తేజ మంచం మీద కూర్చుని చేతుల్లో తలదించుకున్నాడు. నా భయమేమిటో నీకు అర్థం కాదత్తయ్యా. ఆ అమ్మాయి కాలు నయమైంది. కాలు నయమైతే స్వర్ణ జీవితం మళ్ళీ మామూలవుతుంది. ఆకాశంలో ఎగరగలిగే పక్షికి పంజరంలాంటి ఈ ఇంట్లో బంధించడం న్యాయం కాదు. నాకు తెలుసత్తయ్యా. నేను బాగా ఆలోచించాను. మా ఇద్దరకు ఒత్తు కుదరదు. స్వర్ణ మీద వ్యామోహం చంపుకోలేక ఇప్పుడు సరేనంటే నా జీవితం కూడా నాన్న జీవితంలా చరిత్ర చర్వణం అవుతుంది. అందుకనే ఆ అమ్మాయిని సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి పంపేయాలని తహతహలాడుతున్నాను. తనకంటే ఆలోచనా పరిధిలో, విచక్షణలో ఎంతో ఎదిగిపోయిన అతనికి సమాధానం చెప్పలేనట్లుగా చూస్తూ నిలబడిపోయిందావిడ. కనీసం ఈ అమ్మాయినైనా చేసుకుంటాడేమో. తను ఇష్టం లేనట్లు నటించి బెట్టు చేసి చివరకు ఒప్పుకోవాలని ఆవిడ వేసిన పథకం కూడా ఫలించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.